సిపిఐ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఖమ్మం నగరానికి చెందిన కీలక నేత, ఆ పార్టీ 19వ డివిజన్ కార్పొరేటర్ చామకూరి వెంకటనారాయణ సిపిఐని వీడి కాంగ్రెస్లో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ నిబంధనలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ప్రదంలో నడుస్తున్నటువంటి విధానాల పట్ల తాను సంతృప్తికరంగా ఉన్నానని, అందుకే పార్టీలో చేరానని చెప్తున్నారు చామకూరి వెంకటనారాయణ. తన డివిజన్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నటువంటి ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు చామకూరి వెంకటనారాయణ. అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు 3 దశాబ్దాలకు పైగా సిపిఐ పార్టీకి సేవలు అందించారు. అక్కడ ప్రజా సమస్యల పరిష్కారంలో కావచ్చు, అనేక ప్రజా ఉద్యమాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఈరోజు అకస్మాత్తుగా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చింది? ఖమ్మం 19వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్తారు సమాధానం? నేను 32 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. నేను కార్పొరేటర్గా 19వ డివిజన్లో నేను నిలబడ్డాను. 19వ డివిజన్ ప్రజలు పనిచేసే వ్యక్తి అని చెప్పేసి ప్రజలు నన్ను వెన్నుకోవటం జరిగింది. ఎన్నుకున్నాకాలి 3 సంవత్సరాలు నా పదవకాలం ముగిసిపోయింది. ముగిసిపోయినాకాలి డెవలప్మెంట్ లేదు. డ్రైనేజీలో ఎక్కువ శాతం డ్రైనేజీల సమస్య ఎక్కువ 19వ డివిజన్లో ఉన్నాయి. తర్వాత అవుట్స్కట్ ఎక్కువ శాతం నా డివిజన్లో పెరిగింది. రోడ్ల సమస్యలు, డ్రైనేజీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 3.5 సంవత్సరాల తర్వాత డివిజన్ ప్రజలు నన్ను నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు నిర్ణయంతోనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో, బట్టి విక్రమార్ సమక్షంలో, పొంగిలేటి శ్రీనివాసరావు గారి సమక్షంలో, 3 మంత్రులు సమక్షంలో నేను ఆలోచించి నా డివిజన్ని డెవలప్మెంట్ చేసుకోవటం కోసం నేను ఈ పార్టీలో చేరాను. నేను ఇంకొక స్వార్థంతోనే నాకు మళ్ళీ నెక్స్ట్ సీట్ రావాలో లేకపోతే ఇంకొక దానికోసం నేను చేరలేదు. ప్రజలకి పనిచేయటం కోసం, నా డివిజన్ని డెవలప్మెంట్ చేసుకోవటం కోసం కోరుకున్నాను నేను. అంత 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐ, కాంగ్రెస్ కలిసే పోటీ చేశాయి. కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావుకు మద్దతు పలికాయి. అక్కడ ఆయనను గెలిపించుకోవడంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు సమీకృతంగా పనిచేసిన సందర్భం కనిపించింది. కానీ ఈరోజు సిపిఐకి, కాంగ్రెస్కి ఒక సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మీరు అడిగితే వారు చేయందంటూ కూడా ఉండనటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకవేళ చేరితేనే మీ ప్రతిపాదనలు వాళ్ళు అంగీకరిస్తామని తెలిపారా? ఏం జరిగింది? అట్లా ఏమీ లేదు. కూనంనేని సాంబశివరావు గారికి సీటు కేటాయించినాకల్లా పొత్తుల్లో ఇక్కడ ఖమ్మంలో కూడా మేము ఖమ్మం కానివ్వండి, చింతకాని మండలం కానివ్వండి, పాలేరు మండలం కానివ్వండి, అన్నీ కలిసి ఇక్కడ అందరిని గెలిపించుకోవటం జరిగింది. దాంట్లో ఎటువంటి భేదాలు లేవు. కాకపోతే పొత్తు పెట్టుకున్నప్పుడు ఉన్న విధిగా ఆ తర్వాత పనుల కాడికి వచ్చినాకాలి ఎట్లయినా కూడా మనకున్న దాని ప్రకారంగా ఒక అధికార పార్టీకిను ఇండివిజువల్ ఉన్న పార్టీకి చాలా భేదాలు ఉంటాయి. రేపు వచ్చే ఏదున్నా కూడా రేషన్ కార్డుల సమస్యలు కానివ్వండి, ఇల్లు డబుల్ బెడ్రూమ్ సమస్యలు కానివ్వండి, అధికారంగా ఉన్నాయి కూడా మనం చేయాలంటే అధికార పార్టీల ఉన్నదానికన్నా ఇండివిజువల్గా ఉన్నదానికి తేడా ఉంటుంది. అది రాజకీయంగా నాకు 32 సంవత్సరాల నుంచి నాకు అనుభవమే. ఆల్రెడీ ఇవరకు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేసింది కూడా నాకు తెలుసు. ఎగ్జాక్ట్లీ మీరు దాదాపు 3 దశాబ్దాలకు పైగా సిపిఐలో పనిచేశారు. అనేక రాజకీయ పోరాటాలు మీరు భాగస్వామ్యం అయ్యారు. ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. కానీ ఆ తర్వాత మిమ్మల్ని వదులుకోనే విషయంలో మీ పార్టీ నాయకత్వం మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేసిందా? మీరు కూనంనేని సాంబశివరావు కావచ్చు, సాబిర్ పాషా కావచ్చు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అసలు ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఆ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంది? మిమ్మల్ని ఎటువంటిగా అంటే అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేసిందా పార్టీలో చేరకుండా, కాంగ్రెస్లో చేరకుండా? వాళ్ళు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. సాంబశివరావు గారు కూడా ఫోన్ చేశారు ఒకనాడు. అయ్యాల నేను హాస్పిటల్లో ఉన్నాను, నేను ఆ ఫోన్ ఎత్తలేకపోయాను, పెద్ద అయింది. తర్వాత నేను మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చినాకాలి ఫోను చేసా కానీ మరి ఆయన కొద్దిగా ఎమ్మెల్యేగా ఉండి చేయబట్టి ఎత్తలేకపోయాడు. వాస్తవంగా అందరూ చేశారు, జిల్లా నాయకులు మొత్తం చేశారు, ఎవరు చేయలేదని లేదు. కానీ అందరు చేసినా కూడా నేను ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే, నేను డివిజన్ డెవలప్మెంట్ కోసం ఎంత మటుకి ప్రజల కోసం ఆలోచించే వ్యక్తినే కానీ
అంతకాడికి ఎక్కువ నా స్వార్థంగా నేను చేసుకుంది కూడా ఏమీ లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పట్లో రాజకీయాలు అంటే పూర్తిగా డబ్బుతో కూడుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి మీరు అతి స్వల్ప మొత్తంలోనే డబ్బు కేటాయించి డబ్బు ఖర్చు చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ కావచ్చు, ఇతరత్ర ఏ జాతీయ పార్టీ అయినా ఎక్కువగా కార్పొరేట్ పాలిటిక్స్ చూస్తున్నాం. దాదాపు ఒక్క ఓటుకి 5,000 రూపాయలు 3,000 రూపాయలు ఇట్లా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? ఒకవేళ పోటీ చేస్తే చాలా పెద్ద ఎత్తున ఈసారి ధన ప్రవాహం కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నింటినీ కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా ఏ విధంగా ఎదుర్కొంటారు? అది ప్రజలు ఏదైతే నిర్ణయిస్తారో ప్రజలను నిర్ణయించినట్టే నేను పాల్గొంటాను. దానికి ఉన్న దాని ప్రకారంగా ప్రజలు కానీ పార్టీ కానీ నాకు కావాలని ఇస్తే దాన్ని ఎదుర్కోవటం కోసం మా వంతు కృషి మా కార్యకర్తలు మాకున్న బలగంతోనే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ అంటేనే కొంత గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా నడుస్తుంటాయి. అక్కడ ఒక్కో వర్గం నేతది ఒక్కో తీరు అని చెప్తుంటారు. సో ఇంతవరకు ఇండివిజువల్గా ప్రయాణం సాగించిన చామకూరి వెంకటనారాయణ ఇప్పుడు ముగ్గురు మంత్రుల సమన్వయంతో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో నిజంగా ఆ పరిస్థితి సాధ్యమవుతుందంటారా? ముగ్గురు మంత్రులతో మీరు సమన్వయం చేసుకోగలరా? ముగ్గురు మంత్రులు సమన్వయంగా వాళ్ళు ఏది చెప్పినా కూడా జనాలు చెబుతుంటారు వర్గాలు ఉన్నాయని, కానీ ఈ వర్గం మొత్తం కూడా ఎన్ని వర్గాలు ఉన్నా వచ్చేది ఒక్కడికే. ఈ వర్గాలు ఎన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వచ్చేది ఒక్కడికే. పొంగులేటి శ్రీనివాసరావు గారు కానివ్వండి, బట్టి విక్రమార్క కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, ఎవరైనా కూడా అదే పార్టీ. ఏ వర్గపోరు పడ్డా కూడా అదే వర్గాలకు మళ్ళీ వచ్చేది. మన కుటుంబం ఉంది, మన కుటుంబం ఒక్కదాన్నే 10 మంది కుటుంబాన్ని మనం సరి చేయాలంటే సాధ్యపడేది కాదు. మన కడుపులో పుట్టిన పిల్లగాడే మన మాట వినే పరిస్థితి లేదు, మన బిడ్డే మన మాట వినే పరిస్థితి లేదు. వాళ్ళు ఎంతమందికి సమాధానం చెప్పుకుంటా. ఇది ఒక సముద్రం కాంగ్రెస్ పార్టీ అంటే. ఆ సముద్రంలో రకరకాలుగా ప్రచారాలు నడుతుంటాయి. మళ్ళీ కలిసిపోయేది కూడా ఆ వర్గాలు మొత్తం కూడా ఒక్కడికే వస్తాయని చెప్పేసి నా నమ్మకం. ఫైనల్గా సిపిఐని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్ వెంకటరమణ రాబోయే కాలంలో మీ డివిజన్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారంటే ఏం చెప్తారు సమాధానం? నేను తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారికి చెప్పాను. నా డివిజన్లో ఉన్న ప్రాబ్లాలు మెయిన్ డ్రైనేజ్ సమస్యను, రోడ్ల సమస్య ఎక్కువ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఖచ్చితంగా ఆ డివిజన్ని మాసుంది చేయబట్టి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. మనం ఏదైతే చెప్తే దాని ప్రకారంగా ఆయన కూడా మనకి హామీలు ఇచ్చారు. తర్వాత రేపు గవర్నమెంట్ ఏదైనా పెద్దవి వస్తే మా ఏరియా కూడా ఇప్పుడు హౌసింగ్ బోర్డు వచ్చినాకాలే డెవలప్మెంట్ అయింది. ఇక్కడ ఒక ఐటీ హబ్ వచ్చినాకాలు కూడా, ఇక్కడ టెక్మో వచ్చినాకాలు కూడా మాకు డెవలప్మెంట్ అయింది. రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు ఉంటుంది చేయబట్టి ఈ మోపున కంటిన్యూగా 10 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటూ, దానికి కూడా ఎక్కడైతే మాస్ ఏరియా ఉందో అక్కడ గవర్నమెంటు డెవలప్మెంట్ చేసేసి పిల్లలకి సంబంధించినవి కానివ్వండి, ఏదన్నా కంపెనీ లాంటివి పెడితే ఇంకా మాకు డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి ఈ సమస్య కూడా నేను త్వరలో మళ్ళీ మంత్రి గారిని కలిసి కూడా చెప్పాలని నా కోరిక. మొత్తంగా చామకూరి వెంకటనారాయణ సిపిఐని వీడడంతో ఖమ్మం నగరపాలక సంస్థలో ఆ పార్టీ ప్రాతినిధ్యం ఒకటికైతే పడిపోయింది. గతంలో 2 స్థానాలు ఖమ్మం నగరంలో 2 కార్పొరేట్ స్థానాలు అటు సిపిఐ కైవసం చేసుకుంది. కానీ చామకూరి వెంకటనారాయణ అనివార్య పరిస్థితుల్లోనూ తాను కాంగ్రెస్ పార్టీలో చేరని, తన డివిజన్ అభివృద్ధి కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ప్రజా నిర్ణయం ఎటువైపు ఉంటే తన రాజకీయ భవిష్యత్తు కూడా అటువైపే ఉంటుందని చెప్తున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే రాబోయే ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఖచ్చితంగా విజయడంగా మోగిస్తానన్న ఒక విశ్వాసాన్ని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల సమన్వయం, సహకారం, సూచనలతో తన డివిజన్ను శతవిధాల అభివృద్ధి చేసేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తానని చెప్తున్నారు కార్పొరేటర్ చామకూరి వెంకటనారాయణ. ఇది వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం. 19వ వార్డులో ఒక 40 సంవత్సరాలు బట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుగుకుంటా, బాలు కానీ, భాష కానీ, నేను కానీ, మా పరిముగ్గుల కాలనీలో లక్కీ, మరి రంగన్న, మరి నాగేశ్వరరావు వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలో మొన్న 30 మంది చేరారు. చామకూరి వెంకటనారాయణ అన్వర్లో. మరి అదేవిధంగా ఇప్పుడు మా వార్డును బాగు చేసుకోవడానికి చామకూరి వెంకన్న గారు మంచిగా మా పార్టీలో రావడం మా అందరికీ సంతోషంగా ఉంది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ వాళ్ళందరూ దీవెనలో మాకు ఈ వార్డుకి ఇవ్వాలా, ఈ అభివృద్ధిని జరుపుకోవాలంటే వాళ్ళ దీవెనలతోటి వెంకటనారాయణ గారు వార్డులో పనులు మొత్తం కూడా పెద్ద భారీ ఎత్తున చేయాలా.
మొన్న ఇంద్రమ్మ కమిటీ నెంబర్లో కూడా బాలు గారు, భాషా గారు, కొమ్మినేని శివరావు గారు మేము 15 రోజులు 20 రోజులు అధికారుల మధ్య తిరిగి అందరు ఇళ్ళు చూపించుకుంటా గట్టిగా పనిచేసినాం. అదేవిధంగా ఇప్పుడు షాంకూరి వెంకన్న గారు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బాలు కానీ, భాషా కానీ, కొమ్మినేని శివరావు కానీ, లక్కీ కానీ, అట్నుంచి పరిముగుల కాలనీలో కొంతమంది పిల్లగాళ్ళు పేర్లు గుర్తు రావట్లేదు, బాబాయ్ పేరు చెప్పండి, సాగరు, వీళ్ళందరూ మాతోటి సహకరిస్తున్నారు. రాము వాళ్ళంతా మేము వాళ్ళందరూ అండదండలతోటి మేము షాంకూరి వెంకన్న గారు అమ్మటి ఆయన ఉన్నంతకాలం మేము ఆయనకే సపోర్ట్ చేసుకుంటా మెయిన్ కార్యకర్తలు మేము ఆయనకి సపోర్ట్ చేయడానికి మేము కూడా కూకొని కమిటీలు వేసుకుంటాం. వాటి ఇన్ఛార్జిగా భాష గారిని పెట్టుకుంటున్నాం, బాలు గారిని ప్రెసిడెంట్గా పెట్టుకుంటున్నాం. కొమ్మినేని శివరావు గారు మా జిల్లా అధికారులు వాళ్ళు దేనికి ఇచ్చినా కానీ నర్సిరెడ్డి గారు కూడా మా పార్టీలో మంచిగా సహకరించండు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా షాంకూరి వెంకన్న గారికి రైట్ హ్యాండ్గా నిలబడి ఆయన ముందుకు నడిపించుకొని పోవటానికి సిద్ధంగా ఉన్నామని నేను కోరుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.